Now, sixth paper. కొంచెం కాన్సన్ట్రేటెడ్ వినండి, కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుంది. సిక్స్త్ పేపర్ ఫస్ట్ వన్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు కావాల్సిన కంపౌండ్ని ఏమంటారు, ఎక్స్ట్రాక్ట్, సపరేట్ చేసుకోవడం, మనకు కావాల్సిన కంపౌండ్ తీసుకోవడం, ఫైండ్ అవుట్ చేయడాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు. దీన్ని డెఫినేషన్ ఎట్లా చెప్తామో మీరు రాసుకోవచ్చు. డెఫినేషన్ ఎట్లా చెప్తాం చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ separation of compounds from the mixture in solution form. The process of separation of compounds from the mixture in solution form by extraction with another immiscible solvent is known as solvent extraction. దీనికి మీకు ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఇస్తాను. ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్కి డెఫినేషన్. నెక్స్ట్ దీనికి ప్రిన్సిపల్. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్కి ప్రిన్సిపల్ రాస్తాం. ఈ ప్రిన్సిపల్ ఎవరు చెప్తున్నారు అంటే నెర్నెస్ట్ అనే ఆయన సైంటిస్ట్. నెర్నెస్ట్. సో దీన్ని ఏమంటున్నామంటే నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. ప్రిన్సిపల్ బ్రాకెట్లో రాసుకుంటాం. నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఈయన చెప్పినాడు. ఏమని చెప్పినట్టు రాసుకుంటాం. ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ఏ నాన్ వోలటైల్ సొల్యూట్ distributes itself between two immiscible solvents only in a particular ratio. దీన్ని మనము నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. దీన్ని మనము ప్రిన్సిపల్ అంటున్నాం. దేనికి ప్రిన్సిపల్? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్కి ప్రిన్సిపల్. సింపుల్. దీనికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ రాస్తారు ఇట్లాగే. ఎగ్జాంపుల్, an organic compound distributes between organic and aqueous layer. దీని ఎలా రాస్తుంది అంటే an organic compound A. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. An organic compound A distributes between organic and aqueous layer. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దీన్ని ఎలా రాస్తుంది చూడండి. పార్టీషన్ కోఎఫిషియంట్. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పార్టీషన్ కోఎఫిషియంట్ KD. దీన్ని KD తో చెప్తాము. KD ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ A in organic layer by concentration of A in aqueous layer. దీన్ని ఎలా రాస్తాం చూడండి. KD ఈక్వల్ టు C1 by C2. KD ఈక్వల్ టు C1 by C2. ఇంతే. దీని ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను చూడండి. జనరల్గా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, సాల్వెంట్తోని ఎక్స్ట్రాక్ట్ చేయడం, సాల్వెంట్ని కలిపి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్కి మనము డెఫినేషన్ చెప్పుకున్నాం.
The process of separation of compound from the mixture in solution form by extraction with another immiscible solvent is called as solvent extraction. దీన్ని తెలుసుకున్నాం. ఏ అనే ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది. ఏ అనే ఆర్గానిక్ కాంపౌండ్ ఎక్కడ డిజాల్వ్ అయింది అంటే కంప్లీట్ గా x ప్లస్ y అనే సొల్యూషన్ లో డిజాల్వ్ అయింది. x ప్లస్ y అనేది ఏంటి? సొల్యూషన్ మిక్చర్. కాంపౌండ్ A dissolved in x plus y solution mixture. దీనికి మనం ఏం చేస్తున్నాం చూడండి, అడిషనల్ B అనే సాల్వెంట్ యాడ్ చేసి B అనే సాల్వెంట్ యాడ్ చేసి ఏ కాంపౌండ్ ని సపరేట్ చేయాలి. టు సపరేట్ కాంపౌండ్ ఏ. మన టార్గెట్ ఏంటి? కాంపౌండ్ ఏని సపరేట్ చేయాలి. కాంపౌండ్ ఏని సపరేట్ చేయాలి. ఈ కాంపౌండ్ ఏ ఎక్కడ ఉంది? x ప్లస్ y లో డిజాల్వ్ అయింది. x ప్లస్ y ఏంటి? సొల్యూషన్. x ప్లస్ y కి ఏం యాడ్ చేసాం? సాల్వెంట్ B ని యాడ్ చేసాం. B ని యాడ్ చేసి ఏని సపరేట్ చేస్తాం. దీన్ని ఏమంటున్నాం చూడండి, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఎందుకు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్? టు the process of separation of compound in solution with the solvent is called as solvent extraction. ఏనే కాంపౌండ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మరి ఏనే కాంపౌండ్ ఎక్కడ ఉంది? సొల్యూషన్ లో డిజాల్వ్ అయింది. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం? బి సాల్వెంట్ ని కలిపి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. దీన్ని సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. దాన్ని క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఈ కాంపౌండ్ ఏ ఎక్కడ ఉంది చూడండి, ఎక్స్ లో ఉంది, వై లో, రెండిట్లో ఉంది. దాన్ని ఇలా రాస్తుంది. an organic compound A distributes between organic layer and aqueous layer. X organic compound by aqueous. ఇది 2 layers. సో దాన్ని ఎలా రాస్తున్నాం చూడండి, పార్టీషన్ కోఎఫిషియంట్ KD that equal to concentration of A in organic layer లో ఎంత ఉంటుంది, and concentration of A in aqueous layer. That means KD that equal to C1 by C2. For example, organic layer లో 60 అనుకోండి, ఆర్గానిక్ లేయర్ లో 40. ఎక్కువ దీంట్లో వాల్యూ, నెక్స్ట్ దీంట్లో తక్కువ వాల్యూ. 60/40. ఈక్వల్ అనుకోండి 50/50 అనుకోండి. ఈ పార్టీషన్ కోఎఫిషియంట్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంది అన్నట్టు. పార్టీషన్ కోఎఫిషియంట్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంది అనుకోండి 70/30, 80/20 ఇలా ఎక్కువ. రైట్. దీన్ని సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, దాన్ని రాసుకున్నాం. ఇది జస్ట్ క్యాజువల్ రాసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, ఇలా రాసుకున్నాం. క్లారిటీగా ఉందండి. ఈ పార్టీషన్ కోఎఫిషియంట్ బేస్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆర్గానిక్ కంపౌండ్ ఏంటది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యూటిక్ యాసిడ్. ఆర్గానిక్ కాంపౌండ్ బ్యూటిలిక్ యాసిడ్, ఇది ఆర్గానిక్ కాంపౌండ్. ఇంతకుముందు ఆర్గానిక్ కాంపౌండ్ ఏ కంట్రీస్ లో బ్యూటిలిక్ యాసిడ్ డిస్ట్రిబ్యూట్స్ between దేంట్లో డిజాల్వ్ అయ్యింది? సొల్యూషన్. ఏ సొల్యూషన్ డిజాల్వ్ అయిందని చెప్పినాడు? వాటర్ అండ్ ఈథర్ రెండిట్లలో డిజాల్వ్ అయింది. ఇక్కడ తీసుకుంటే ఏ అనేది ఆర్గానిక్ బ్యూటిక్ యాసిడ్ అవుతుంది, వాటర్ అండ్ ఈథర్. వాటర్ వచ్చేసి ఎక్స్ అనుకోండి, ఈథర్ వచ్చేసి వై. ఇది సొల్యూషన్. మరి ఏం కలుపుతున్నాడు? బి సాల్వెంట్. ఏం కలుపుతుంది? ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు, జస్ట్ ఎలా ఉంటుంది. దీని పార్టీషన్ కోఎఫిషియంట్ ఎలా రాస్తాను రైట్? పార్టీషన్ కోఎఫిషియంట్ KD ఈక్వల్ టు ఏమని రాస్తున్నాం?
డిస్ట్రిబ్యూట్స్ concentration of butyric acid, in water. First water ether ఎలా రాసినా ఓకే. ఈథర్ ఫస్ట్ పైన ఆర్గానిక్ రాస్తాం, తర్వాత ఈథర్ అనేది ఆర్గానిక్, తర్వాత aqueous. బై కాన్సంట్రేషన్ ఆఫ్ butyric acid in వాటర్ అనేది aqueous. దీన్ని ఎలా రాస్తాం చూడండి, KD ఈక్వల్ టు butyric acid కాన్సంట్రేషన్ ఎలా రాస్తాము, ఇలా రాస్తాం. కాన్సంట్రేషన్ ఆఫ్ butyric acid బై కాన్సంట్రేషన్ ఆఫ్ ఇన్ aqueous. ఇది 1 అనుకోండి, కాన్సంట్రేషన్ ఆఫ్ butyric acid ఇది 2 అనుకోండి, దట్ ఈక్వల్ టు 1/2. సరే అక్కడ రాస్తాం సార్, కన్ఫ్యూజింగ్ ఇచ్చింది. దీన్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, జస్ట్ పార్టీషన్ కోఎఫిషియంట్ ఎలా రాస్తున్నాను అనే దాన్ని బట్టి ఇంత సరే సర్జరీ. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే టు సపరేట్ ఆర్గానిక్ కంపౌండ్. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే టు సపరేట్ ఆర్గానిక్ కంపౌండ్ సపరేట్ చేయాలంటే ఈ ఆర్గానిక్ కంపౌండ్ ఎక్కడ ఉంది, ఫ్రమ్ సొల్యూషన్ విత్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. దాన్ని సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే. మరి ఈ ఆర్గానిక్ కంపౌండ్ ఎక్కడ డిజాల్వ్ అయింది చూడండి, సొల్యూషన్లో డిజాల్వ్ అయింది. సొల్యూషన్ ఎలా డిజాల్వ్ అయింది, ద ఆర్గానిక్ కంపౌండ్ డిస్ట్రిబ్యూట్స్ టు ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్, రెండిట్లలో డిజాల్వ్ అయింది. దాన్ని ఏమంటున్నాం అంటే పార్టీషన్ కోఎఫిషియంట్. ఇక్కడ దాకా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ బేసిక్స్. దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ రాయండి. దిస్ లా ఈజ్ అప్లికబుల్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. నెంబర్ 2, సొల్యూట్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ 2 సాల్వెంట్స్. కంపల్సరీ ఏ అనే కంపౌండ్ ఎక్స్లో ఉండాలి అండ్ వైలో ఉండాలి. నెంబర్ 3, సొల్యూట్ డస్ నాట్ అసోసియేట్ ఆర్ డిసోసియేట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సాల్వెంట్. నెంబర్ 4, 2 సాల్వెంట్స్ మస్ట్ బి ఇమ్మిజిబుల్. మరి ఇలా ఉంది కదా, బ్యూట్రిక్ యాసిడ్ ఈథర్లో ఉంది అండ్ వాటర్లో ఉంది. దీన్ని ప్రాక్టికల్గా సపరేటింగ్ ఫనల్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. సపరేటింగ్ ఫనల్ ఇలా ఉంటుంది. ఇది aqueous లేయర్ అనుకోండి. దీన్ని ఆర్గానిక్ లేయర్ దీంట్లో సార్ ఇది వై అనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి. దీంట్లో ఆర్గానిక్ కంపౌండ్ ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏదైనా సాల్వెంట్ బీని యాడ్ చేసి ఈ సపరేటింగ్ ఫనల్ నుంచి సపరేట్ చేయొచ్చు. దీన్ని ఎట్లా సపరేట్ చేస్తామనేది నెక్స్ట్ కంటిన్యూషన్. జస్ట్ బేసిక్స్ చెప్తున్నాం. ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్.
Next goes to solvent extraction method. Solvent extraction methods. ఎన్ని టైప్స్ లో సాల్వెంట్ ఐ మీన్ ఆర్గానిక్ కంపౌండ్ ఎలా సపరేట్ చేస్తాం, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఆ మెథడ్స్. నెంబర్ 1 బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. Number 2 continuous extraction. Number 3 Craig's counter extraction. ఈ 3 మెథడ్స్ లో సాల్వెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సింపుల్. ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఎట్లా ఉంటుంది? మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ పార్టీషన్ కోఎఫిషియంట్ కేడి వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు, కేడి వాల్యూ లార్జ్ 70-30 80-20 ఇలా ఉన్నప్పుడు బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడ స్మాల్ పార్టీషన్ కోఎఫిషియంట్ ఇక్కడ వెరీ స్మాల్. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 అట్రాక్షన్స్ ఎలా బేస్ అవుతుంది చూడండి. పార్టీషన్ కోఎఫిషియంట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. స్మాల్గా ఉన్నప్పుడు కంటిన్యూస్, అండ్ వెరీ స్మాల్ ఉన్నప్పుడు ఏం తీసుకుంటున్నాం క్రైగ్స్ కౌంటర్ ఎక్స్ట్రాక్షన్. ఎక్కువ క్రైగ్స్ కౌంటర్ ఎక్స్ట్రాక్షన్ చెప్తాం. ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. టూ ఈజీ. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ when the distribution coefficient Kd of the compound is to be isolated is very large in the selected immiscible system. The first point. Next point, the solution containing compound taken in a separating funnel, a solvent is added, shake well and allowed to equilibrium. Next point, the compound is now predominantly present in the added solvent phase. The two layers can then be separated and the compound obtained to get the remaining amount of compound from the solution. This process may be repeated 2 or 3 times with fresh solvent. Since the extraction is done in 2 or 3 batches, hence it is called as batch extraction. Meaning em ledu, chaala easy. First batch extraction lo em cheptunnadu ante inta mundu cheppindi compound organic compound A ani ikkada dissolve ayindani cheptunnadu separating funnel lo తీసుకున్నాం. ఎక్కడైతే డిజాల్వ్ అయిందో ఇక్కడ డిజాల్వ్ అయిందో చెప్పుకున్నాం మనం ఎగ్జాంపుల్గా X+Y డిజాల్వ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా X ఉంది, ఇక్కడ నెక్స్ట్ Y ఉంది. రెండిట్లలో డిజాల్వ్ అయింది X+A అండ్ Y+C. బట్ మనము ఏని సపరేట్ చేయాలి. ఏం యాడ్ చేసినాం చూడండి, బిని అనే సాల్వెంట్ బి అని యాడ్ చేసినాం. సాల్వెంట్ బి యాడ్ చేసి ఏం చేస్తున్నాం అంటే షేక్ చేయాలి.
కంప్లీట్గా షేక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏ అనే ఆర్గానిక్ కాంపౌండ్ ఏమవుతుందంటే బి అనే సాల్వెంట్ తోటి ఇమేజ్ యాడ్ అవుతుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నప్పుడు షేక్ చేసిన తర్వాత బి అనే సాల్వెంట్ కలిపి షేక్ చేసిన తర్వాత వై అనే కాంపౌండ్ కంప్లీట్గా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ బి కంప్లీట్ ఏ అనే కాంపౌండ్ ఎక్కడికి వచ్చింది, పైకి వచ్చేసి మనం వైని సపరేట్ చేసుకుంటాం. తర్వాత ఏంటిది, ఎక్స్ బిని సపరేట్ చేసేసి ఏ అనే కాంపౌండ్ని సపరేట్ చేసేసి ఇంతే. దీని బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఎట్లా అంటాం సార్? ఎలా అంటాము, ఎక్స్ ప్లస్ వై కలిపి ఉంది సపరేటింగ్ పాయింట్, ఇది ఒక లేయర్ని ఫామ్ చేసింది ఎక్స్, వై ఒక లేయర్ని ఫామ్ చేసింది. ఏ అనేది ఎక్స్లో డిజాల్వ్ అయింది, వైలో డిజాల్వ్ అయింది కాబట్టి ఇలా సపరేట్. బి అనే సాల్వెంట్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయిన తర్వాత వైని సపరేట్ చేసి తర్వాత ఎక్స్ బిని సపరేట్ చేసి వచ్చింది కదా బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఎట్లా అంటాం. ఈ వైని సపరేట్ చేసిన తర్వాత ఇంకా మైనర్ లెవెల్స్లో వై ఉండొచ్చు. సో ఏం చేస్తున్నాం అంటే మళ్ళొక్కసారి వై ఉండొచ్చు, మళ్ళొక్కసారి ఫ్రెష్ సాల్వెంట్ తీసుకొని మళ్ళీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా వై ఉంటే మళ్ళీ దాన్ని సపరేట్ చేస్తాం. అలా 2 to 3 times చేస్తాం. 2 to 3 times చేసి బ్యాచెస్, దీన్ని ఏమంటామంటే 2 to 3 బ్యాచెస్ బ్యాచెస్ చేసి కంప్లీట్గా 99%, 100% ఇంపాసిబుల్, 99% వైని రిమూవ్ చేయాలి. దీన్ని ఏమంటామంటే బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అంటే. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చినాడు, ఏంటి చూడండి. ఎగ్జాంపుల్ టీఈఎల్, నేమ్ ఏంటో చెప్తాను. టీఈఎల్ ఇన్ గ్యాసోలిన్. టీఈఎల్ అనే కాంపౌండ్ ఇక్కడ డిజాల్వ్ అయిందండి, గ్యాసోలిన్ డిజాల్వ్ అయింది. గ్యాసోలిన్లో డిజాల్వ్ అయినప్పుడు దీనికి ఏం యాడ్ చేసినాడు, హెచ్సిఎల్ యాడ్ చేసిన సాల్వెంట్ని హెచ్సిఎల్ యాడ్ చేసిన. అప్పుడు ఏమవుతుంది, ఈ టీఎల్ దీంతో హెచ్సిఎల్ తోని కాంప్లెక్స్గా ఫామ్ అయ్యి ఒక కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. గ్యాసోలిన్ని సపరేటింగ్ ఫైనల్లో గ్యాసోలిన్ సపరేట్ చేసి మిగిలిన టీఎల్ ప్లస్ హెచ్సిఎల్, దాని నుంచి తర్వాత టీఎల్ హెచ్సిఎల్ సపరేట్ చేస్తాం. నేను ఎగ్జాంపుల్ రాసుకోవచ్చామని, TEL in gasoline is extracted with HCl solution. ఇక్కడ దాకా రాస్తారు. దాంట్లో ఏమవుతుంది చూడండి, TEL forms a complex with HCl and come into aqueous solution. ఇది బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. మీకు కంటిన్యూస్ అండ్ క్రెయిగ్స్ కౌంటర్ ఎక్స్ట్రాక్షన్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతా ఒకటేసారిగా ప్రాబ్లం.